వచ్చేసారు చూసారా, కరెక్ట్ లొకేషన్కి వచ్చాం. అంతా మన తెలుగు వాళ్ళనే ఇక్కడ. అందరూ తెలుగు. లోపలికి వెళ్దామా? శ్రీలంకలో ఇక్కడే పుట్టి పెరిగారన్నమాట తెలుగు వాళ్ళు. మీరు తెలుగేనా? తెలుగు. నమస్తే నమస్తే అన్న, తెలుగేనా? సో ఈ అన్నయ్య వాళ్ళు ఇక్కడే ఉంటారండి. మొత్తం వీళ్ళ హౌస్ అన్న ఓన్ హౌసా? ఓన్ సొంత ఇల్లేనా? ఇది అత్తమ్మగారి. అత్తమ్మ గారిది. మీది? మా ఇల్లు అక్కడ. మీది వేరే ఉంది. ఓకే ఓకే అన్న, వెళ్దామా? తెలుగు వాళ్ళని కలుద్దాం. ఇక్కడ మొత్తం అన్న ఎంతమంది ఉంటున్నారు ఇక్కడ తెలుగు వాళ్ళు? ఎంత కాలం కాదన్న, ఎంత మంది మొత్తం? సంఖ్య 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 వచ్చి 100 ఇల్లులా? 100 మందా? 100 కూడా ఎద్దుగా ఉన్నారు. ఓకే, 100 మంది పైనే ఉన్నారంట. అంతేనా? చాలా తక్కువే ఉన్నారే. తెలుగేనా? తమ్ముడు రామ్మా, దా 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 భలేవాడియా, పద పద. అంతా మన తెలుగు వాళ్ళే. తెలుగు మాట్లాడతావా? కొద్దిగా మాట్లాడతా. అదేంది మొత్తం మాట్లాడలేకపోవడం తెలుగు? సిన్హాల. ఓకే, నైస్ నైస్. ఎక్కడున్నారు మన తెలుగు వాళ్ళంతా? ఇంకా తెలుగు అంటే మీరు రెగ్యులర్గా మాట్లాడుకునే తెలుగా శ్రీలంక భాష? శ్రీలంక భాష. మరి తెలుగు ఎలా వచ్చు మీకు? మీ అమ్మ నాన్న తాతల దగ్గర నుంచి వచ్చిందా? ఓకే, అదండి వాళ్ళ తాతల నుంచి సంక్రమించిన భాష తెలుగు. అలా కొంచెం కొంచెంగా ఈ తెలుగు కూడా నాకు తెలిసి ఇంకో 5-6 జనరేషన్లో కనుమరుగైపోయింది వీళ్ళ దగ్గర. హోప్ కాపాడాలని కోరుకుంటున్నా తెలుగు. మీ పిల్లలకి నేర్పిస్తావా రేపు తెలుగు? నేర్పించాలి. తెలుగు అంటే ఏంటి? దేశ భాషలందు తెలుగు లెస్స అంది ఎవరు? శ్రీకృష్ణ దేవరాయ. మన తెలుగును మనం కాపాడుకోవాలి. తెలుగేనా? సింగల్ మాట్లాడేది. చిన్నవాడు సింగల్. తెలుగు తెలియదు. తెలుగు తెలియదు. ఓకే.